మొత్తం ఏడ చూసినా చింతపండే. ఈరోజు మార్కెట్లో చింతపండు ఏం రేట్ ఉందండి? 110 నుండి 150 వరకు. అయితే ఇదైతే సేల్ అయిపోయింది 23 రూపాయలు లెక్క. ఈ బ్యాగులు మొత్తం ఇదంతా 500 అంటే కేజీ ఎంత పడుతుంది? 5 రూపాయలు కేజీ. ఒక బస్తా అమ్మితే 300 400. అయితే బయట అనుకుంటారు వీళ్ళు మస్తు అమ్ముకుంటారు, మస్తు పైసలు వస్తాయి అంటారు. ఎంత లాభం కదా చూడండి, చేతి నిండా అవుతుంది. సో ఇది 27 రూపాయల కేజీ లెక్క అయితే పోయిందంట. చూడండి నీ ఖర్చు ఎంత అయింది మొత్తం పంటకు? లక్ష దాటింది. ఎకరానికి 1,50,000 ఖర్చు. మరి మొత్తం చూసుకుంటే నువ్వు పెట్టిన ఖర్చు వెళ్తుందా లేదా? ఎలా మీద పడుతుంది. ఇప్పుడు లాసే అంటావు నువ్వు ఈ పంట? లాస్ 12,500 సడే 12 ఏ మాలే సడే 12 8 रुपए 2000 रुपए 2000 रुपए. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. ఈరోజు మన హైదరాబాద్లోని అతిపెద్ద ఆనియన్ మార్కెట్కి అయితే నేను వచ్చేసిన. సో చాలా పెద్ద ఉంది ఆనియన్ మార్కెట్ ఇది. సో ఇది ఎక్కడ కాదు, మన హైదరాబాద్లోనే. సో మలక్పేట్ ఆనియన్ మార్కెట్. సో ఈ మార్కెట్లో వచ్చేసి సో ఆనియన్స్ దొరుకుతాయి మొత్తం హోల్సేల్, కంప్లీట్గా హోల్సేల్ మార్కెట్ ఇది. అండ్ చింతపండు దొరుకుతుంది, అండ్ ఎండుమిర్చి దొరుకుతుంది. సో మార్కెట్ మొత్తం చాలా ఘాటుగా ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మార్క్స్ పెట్టుకోవాలి. సో చాలా డస్ట్ అయితే లోపలికి పోతుంది. సో మార్కెట్ ఎంత పెద్దగా ఉంది, సో మార్కెట్లో ఏమేమి రేట్లు అమ్ముతున్నాయి ఈరోజు, సో మొత్తం అయితే డీటెయిల్గా ఈ బ్లాగ్లో కవర్ చేద్దాం. ఫస్ట్ మనం మార్కెట్ మొత్తం విజిట్ చేద్దాం. ఓకే చలో. మార్కెట్లో సైరన్ అయితే పోయింది. సో ఈ సైరన్ మోగిన వెంటనే మార్కెట్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు సరుకు మొత్తం వేలం పాటలు చేస్తారు, చూద్దాం ఎట్లా చేస్తారు ఏందనేది. ఓకే చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో. సౌండ్ రాగానే అందరూ అలర్ట్ అవుతున్నారు సౌండ్. యా ఫ్రెండ్స్, సైరన్ అయితే మోగింది. సో సైరన్ మోగిన వెంటనే మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఎట్లా అరుస్తున్నారు అందరూ. సో ఈ షాప్లో కూడా మొత్తం మాల్ అయితే పెట్టేసినారు చూడండి. ఇక చూడండి మొత్తం ఇగో బ్యాగులు అయితే పెట్టినారు. సో శాంపుల్ కోసం ఇక్కడ కొంచెం పెట్టినారు చూడండి. సో ఈ ఆనియన్ అనేది మొత్తము వేలం పాటలు చేస్తారు ఆప్షను. సో సరుకును బట్టి సో జనాలు అయితే కొనుక్కుంటారు. ఎవరైతే ప్లేస్ ఈ షాప్ ఓనర్ ఉంటాడో ఆయన మొత్తం వచ్చిన రైతులని మాల్ ఏదైతే ఉంటుందో ఉల్లిగడ్డ, సో ఆ ఉల్లిగడ్డని ఆప్షన్లో పెడతారు. సో ఆప్షన్లో పెట్టినప్పుడు వచ్చిన కస్టమర్లు అయితే కొనుక్కుంటారు చూడండి. సో ఇక్కడ ఆప్షన్ అయితే జరుగుతుంది, ఆప్షన్ జరుగుతుంది. సో వీళ్ళందరూ కొనుక్కునే వాళ్ళు. సో ఈ లాంగ్వేజ్ అయితే మనకు అర్థం కాదు. సో దందా చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎట్లా అరుస్తున్నారు చూడండి మొత్తం. రైట్, ఇక్కడ మొత్తం అయితే పెట్టినారు చూడండి. సో ఇక్కడ శాంపుల్ కోసం కుప్ప పెట్టినారు ఇవన్నీ మొత్తం. సో ఏం రేట్ నడుస్తుంది అని ఏమండి ఈరోజు ఏం రేట్ నడుస్తుంది? ఇప్పుడైతే స్టార్ట్ బీట్ కాసేపు అయితే నడుస్తుంది. ఏదన్నా 500 నుంచి 2,800 అనుకోవాలి. ఓకే 500 తక్కువ. 500 అంటే కేజీ ఎంత పడుతుంది? 5 రూపాయలు కేజీ. 5 రూపాయలు కేజీ. అదే మినిమం ఎంత తీసుకోవాలి? అట్లే లేదు, మన లాట్ను బట్టి ఇప్పుడు 10 ప్యాకెట్లు 11 ప్యాకెట్లు. ఓకే ఆ విధంగా. సో మినిమం 100 కిలోలు తీసుకోవాలా? 100 కిలోలు కాదు, లాట్ ప్రకారం ఉంటుంది. లాట్ ప్రకారం తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఒక బ్యాగ్ ఎన్ని కేజెస్ వస్తుండొచ్చు? ఈయనకు 50 నుంచి 55 మధ్యలో వస్తుంది. 50 నుంచి 55. ఇక్కడ చాలా పెద్ద ఉల్లిగడ్డ ఉంది, చాలా దొడ్డుగా ఉంది. ఇది ఏం రేట్ అవుతుంది? ఇది 800 నుంచి 600 నుంచి 800 1000 రూపాయలు అవుతుంది. ఓకే రోజు ఒక ధర ఉంటుంది. చెడా అవుతారు. ఓకే ఇలా మాల్ బండ్లో ఎక్కువ తక్కువ తక్కువ రేట్ తగ్గింది ఇప్పుడు? ఉన్నాయి బరాబరి ఉన్నాయి. 25, 26, 28, 26 నుంచి 28. ఏడు కింద తెప్పిస్తారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, ఔరంగాబాద్, చాలీధామ్, సోలాపూర్ బయట నుంచి వస్తుంది. సోలాపూర్, ఔరంగాబాద్ నుంచి వస్తుంది. చూడండి సో మార్కెట్ మొత్తం అయితే మనకి ఇట్లా సో పెద్ద పెద్ద కుప్పలు అయితే సంచులు అయితే ఊసి పెట్టినారు. ఇక ఉల్లిగడ్డ చూసుకోవచ్చు, చాలా మంచిగా ఉంది. సో ఇప్పుడు ఆప్షన్ అయితే జరుగుతున్నది. సో ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన సేట్ అనమాట. సో వచ్చిన రైతులకు సో మాల్ అయితే అమ్మిస్తాడు. సో వీళ్ళందరూ కొనుక్కునే వాళ్ళు చూడండి, అందరు కొనుక్కోనికి వచ్చినారు. సో వీళ్ళకు రేటు నచ్చితే కొనుక్కుంటారు అనమాట. మాల్ అయితే బాగుంది చూడండి, చాలా బాగుంది చూడండి. సో రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు ఇట్లా లాడ్ కొనుక్కునే వాళ్ళు. సో మొత్తం బ్యాగులు లెక్క కొనాలి, కేజీల లెక్క అయితే సేల్ ఉండాలి. 2400 2400
2400 2400 रुपया 2400 ఎవరైతే ముంగట రావట్లేదు 2400 సో ఇంకొక బ్యాగ్ కూడా తింద వస్తుంది 2600 रुपया చాలా బాగుంది ఉల్లిగడ్డ. సో హోటల్స్ వాళ్ళకైతే బాగుంటుంది ఒకటే సైజులో. సో మంచిగా ఉంది చూడండి. ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళకు హోటల్ రెగ్యులర్ కట్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది కుకింగ్. ఈరోజు 2000 నుంచి 27 వరకు అయింది. ఓకే మహారాష్ట్ర సరుకు తాండూరుది అయితే కొద్దిగా పచ్చిగా వస్తుంది. అది 22 నుంచి 24 అవుతుంది తాండూరుది. సో ఎట్లుంటది మార్కెట్ ప్రాసెస్ అనేది? సో రైతులు అక్కడ సరుకు అంతా క్లియర్ చేసుకొని నింపుకొని ఇక్కడ వస్తే మేము కమిషన్ మీద అమ్మిస్తాం. అంటే ఈ ప్లేస్ మొత్తం ఇప్పుడు ఎట్లా ఎన్న వేసుకోవచ్చా? ఒక ప్లేస్ ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు. గవర్నమెంట్ మార్కెట్ కమిటీ తరఫు. సో ఇప్పుడు రేట్స్ అనేది రోజు పెరుగుతూ ఉంటాయి, డైలీ ఉంటాయి, డైలీ రేట్స్ ఉంటాయి. ఓకే, అన్ని మార్కెట్ ని అనుగుణించి ఉంటాయి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? 8:30 నుంచి 10:30 వరకు. 10:30 వరకు హోల్సేల్ ఉంటుంది. హోల్సేల్ రీటైల్ ఉండదు ఇక్కడ. అంతా హోల్సేల్, మొత్తం హోల్సేల్. ఓకే. 2100 2100 2100 रुपया 2100 2100 2100 2100 2100 रुपया 2100 रुपया. चलो भाई 2100 2100 रुपया. సో మార్కెట్ మొత్తం అయితే మస్తు ఘాటు ఉంది, అందరు తగ్గుతున్నారు చూడండి. సో ఉల్లిగడ్డలు అండ్ ఎండుమిర్చి కూడా ఉంటాయి పక్కకు. 2100 रुपये वो तो 2100 रुपये बोले 2100 रुपये 2100 रुपये 2100 2100 आने करना झंडा इधर 2100 रुपये 2100 रुपये 2100 रुपये वो तो 2100 मक्की चोना मक्की 2100 रुपये 2100 रुपये 2100 रुपये 2100 रुपये 2100 रुपये भाई 2100 रुपये 2100 रुपये 2100 रुपये 2100 रुपये इसाक भाई 2100 2100 अरे आना 2100 इसाक भाई 2100 इनको 2100 हाँ 2100 आनी आना 2000 2000 रुपये 2000 रुपये 2000 2000 60 पैकेट 60 पैकेट 2000 2000 2000 अरे पैकेट हो बेटा 2000 2000 21 2100 रुपये 1900 रुपये बराबर बोलो 1900 रुपये సో ఇది 2000కి అయితే పోయింది. 20 రూపీస్ కేజీ అన్నమాట. ఇంకా కొంచెం చిన్నగా ఉన్నది. సో ఇప్పుడే బ్యాగ్ నుంచి తింద పోస్తున్నారు. సో వేలంపాట చేస్తున్నారు. సో చిన్న సైజుగా మంచిగా ఉంది, మీడియం సైజ్ బాగుంది. వీళ్ళందరూ కొనుక్కున్న వాళ్ళు. 2150 2200 बोल तो बोल 2150 बराबर 2150 2150 2150 चलो भाई 2150 फोन कर रहे बराबर बोल तो बोल. సో ఈ ఉల్లిగడ్డ చాలా లావుగా ఉంది చూడండి, ఎంత లావుగా ఉందో చూడండి, చేతి నిండా అవుతుంది. సో ఇది 27 రూపాయల కేజీ లెక్క అయితే పోయిందంట చూడండి. సో చాలా పెద్ద ఉంది ఈ ఉల్లిగడ్డ. సో 27 రూపాయల కేజీ లెక్క, అంటే సైజుని బట్టి క్వాలిటీని బట్టి. సో ఇక్కడ కూడా మనకు రేట్లు అయితే అమ్ముతున్నారు చూడండి.
సో ఇందాక ఆప్షన్ చేసినారు కదా వేలం పాట. సో ఉల్లిగడ్డ కలర్గా ఉంది, సో చాలా బాగుంది, మీడియం ఉంది, లావుగా ఉంది. సో ఇండ్లకైతే చాలా బాగుంటుంది. ఇది 23 రూపాయల కేజీ లెక్క అయితే సేల్ అయిపోయింది చూడండి. సో మొత్తం లాట్ కొనాలి, బ్యాగులు ఉన్నాయి కదా, సో మొత్తం అయితే కొనుక్కుంటారు. సో కొంచెం అయితే అమ్మరు, ఇలా చూసుకోవచ్చు. మొత్తం అయితే ఇదైతే సేల్ అయిపోయింది 23 రూపాయల లెక్క ఈ బ్యాగులు మొత్తం ఇదంతా. నెక్స్ట్ ఇంకా పక్కన కూడా ఆప్షన్ చేస్తున్నారు చూడండి. ఏం రేట్ అయిపోయింది? 2600 సార్ లావులు, 2600 లోకల్ మాల్, మహబూబ్ డిస్ట్రిక్ట్ మాల్ ఇది. మీరు రైతు? నేను తెచ్చిన, నేను అమ్మే దుకాణదారులు. అవునవును, దుగ్గు శివకుమార్ అండ్ కంపెనీ, మలక్పేట శ్రీకృప మార్కెట్. మార్కెట్ అనేది ఎట్లుంటది అసలు? మార్కెట్ అనేది ఎట్లుంటది? మార్కెట్ అంటే ఈ ఇక్కడ వచ్చేది రైతుల సరుకు, తర్వాత అరవైల్స్ పెరిగినాయి అనుకోండి మార్కెట్ రివర్స్ వస్తుంది, తగ్గినాయి అనుకోండి మార్కెట్ రేట్. ఇవాళ అరవైల్స్ వచ్చేసి 70 లారీలు, నిన్న 80-90 లారీలు, నిన్న 25-24, ఇవాళ 26-28 3 వరకు మార్కెట్ ఏంటంటే 60 పట్టి డిపెండ్ ఉంటుంది. అట్లా మన మీద కాదు, మన సొంత మాలని కాదు. ఇక్కడ రైతులు తెస్తారు, మనం అమ్మి కమిషన్ ఇస్తాం అంతే, ఓన్లీ కమిషన్ బేసిక్ అంతే. డైరెక్ట్ రైతుల మీద రైతులు తెస్తారు. మీరు కమిషన్ ఎంత? 10% లేదండి, 4% అంతే. 4% తక్కువనే, చాలా తక్కువ. నేను రోజు క్రెడిట్ రాస్తా, వస్తే పోతే మా డబ్బులు కూడా. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ టైమింగ్స్ ఏంటండి? 8:30 సార్, ఎగ్జాక్ట్లీ 8:30 గవర్నమెంట్ బీట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సాయంత్రం 8 గంటల వరకు కాంటాక్ట్ చేస్తారు, కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు రీటైల్ అమ్ముకునే వాళ్ళు ఉంటారండి? వాళ్ళు బయట ఉంటారు సార్, రిటైల్ అమ్ముకునే బయట ఉంటారు. సో మినిమం ఎంత కొనాలి హోల్సేల్? ఏం సార్ మినిమం ఎంత కొనాలి హోల్సేల్? హోల్సేల్ అంటే దాన్ని ₹1-2 చూసుకోవాలి, లాభం చూసుకోవాలి అనుకుంటాను. ఎంత వెయిట్ ఎంత కొనాలి? 5 ప్యాకెట్లు, 10 ప్యాకెట్లు, 20 ప్యాకెట్లు, 50 ప్యాకెట్లు, 100 ప్యాకెట్లు ఏంటంటే. సో ఒక ప్యాకెట్ ఎంత ఉంటుంది? మినిమం ప్యాకెట్ 50 నుంచి 55 కేజీలు వస్తుంది. అంటే మినిమం 100 కిలోలు కొనాలి? లేదు, ప్యాకెట్ 50 తూకం చేస్తాం దీన్ని. ఓకే, అదే ఓకే. రైట్, నాకు అర్థమైంది ఏంటంటే, సో వీళ్ళు ఆప్షనల్ చేస్తున్నారు కదా, సో వీళ్ళు వదులుతూ ఉంటే నాకైతే ఏం అర్థమైతే లేదు, ఆ లాంగ్వేజ్ కూడా అర్థమైతే లేదు. సో ఇందాక నాకు కంప్లీట్ ఒక అన్న అయితే క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఒక రైతుది సరుకు ఉంటుంది కదా, ఒక రైతు ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, సో ఆ ఉల్లిగడ్డవి మా రైతువి 50 ప్యాకెట్లు ఉండని, 10 ప్యాకెట్లు ఉండని, ఎన్నన్నీ ఉండని. సో వాళ్ళు డెమో కోసం ఒక సంచి తిందవస్తారు. సో ఆప్షన్ చేసేటప్పుడు అది కేజీ 10 రూపాయలు లెక్క పోయింది అనుకోండి, ఆ రైతు మొత్తం ఒక వ్యక్తే కొనాలన్నమాట, ఇంకా వేరే వ్యక్తికి అమ్మేది ఉండదు. ఆ 20 సంచులు ఏదంతో 20 సంచులు మొత్తం 20 రూపాయల లెక్క ఎవరైతే కొన్నారో ఆయనకే చెందుతాయి అనమాట. సో అట్లా ఇది 1 బ్యాగు 2 బ్యాగులు అట్లా ఉండదు. నాకు ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది. వీళ్ళు తీసుకుపోయి మళ్ళీ రీటైలింగ్ అయితే అమ్ముకుంటారు చూడండి. ఇగో రైట్, సో క్లారిటీ వచ్చింది కదా. సో నాకు కూడా పొద్దున్న నుంచి తిరుగుతుంటే ఏం అర్థం కాలేదు మార్కెట్. సో కొంచెం ఒక అన్న అయితే నాకు క్లియర్ అయితే చెప్పిండు. సో ఇంకా చూద్దాం, ఇంకా మార్కెట్ లోపల ఇంకేం రేట్ నడుస్తున్నాయి ఇంకా అనేది. రైట్, చూస్తున్నారు కదా. సో మోండా ప్లేస్ ఎవరైతే ఉన్నారో ఆ సైడ్ తోటి అయితే మనం మాట్లాడినాము. నాకైతే దగ్గ ఆగుతలేదు, మొత్తం ఘాట్ అయితే లోపడిపోతుంది. రైట్, సో ఇది మొత్తం హోల్సేల్ మార్కెట్ అనమాట. రైతులు ఇక్కడ తీసుకొస్తే ఈ మార్కెట్కి సంబంధించిన వాళ్ళైతే రైతులకు మొత్తం సేల్ చేసిస్తారు. సో ఈ సేల్ కూడా ఎట్లా ఉంటుందో మనం డీటెయిల్గా అయితే చూపెట్టినాము. సో ఇట్లా మొత్తం ఈ ప్లేస్లో ఒక ప్లేస్లో ఎక్కడైనా తెచ్చుకొని ఒక నిమిషం ఇక్కడ పెట్టుకొని డెమో కోసం మొత్తం ఇట్లా కుప్పలు పోస్తారు. సో వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి నచ్చితే ఈ సీట్ ఎవరైతే ఉంటారో మోండా సీట్ వాళ్ళు ఆప్షన్ వేస్తారనమాట. ఆప్షన్లో వాళ్ళకి నచ్చిన ప్రైస్లో వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్తారు. ఇది కొనుక్కోవడం కూడా బ్యాగులు లెక్క కొనుక్కోవాలి, మినిమం 5 బ్యాగులు. సో రైతు మొత్తం ఎన్ని ఉంటాయో అవన్నీ కొనాలన్నమాట, అట్లా కొంటేనే ఇస్తారు. సో కిలో 2 కిలోలు అయితే అమ్మరు, ఇక్కడ మొత్తం హోల్సేల్ లాట్లే కొనాలి. ఓకే, ఇక్కడ వైట్ కలర్ ఆనియన్ కూడా ఉంది చూడండి. ఈ మొత్తం బ్యాగులు మొత్తం వైట్ కలర్ ఆనియన్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం పోసి చూడండి, వీడియో మొత్తం బాగుంది. ఇది ఒకటే సైజులో, ఇది మొత్తం ఒకటే రైతు ఉన్నట్టుంది. సంచులు అయితే కుట్టేస్తున్నారు. సో ఇది 1800 లెక్క అయితే బీట్ చేసినారంట. సో 18 అంటే 18 రూపీస్ సేల్ అయిపోయినాయి చూడండి. యా ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనం ఆనియన్స్ చూసినాం కదా. ఇప్పుడు మనం ఎండుమిర్చి చూద్దాం. సో ఆ బీట ఏం రేట్ అవుతుంది ఏందనేది. సో ఇక్కడ కూడా మొత్తం బ్యాగులు పెద్ద లాట్స్ బ్యాగులు అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఆప్షన్ అయితే జరుగుతుంది, పోయి చూద్దాం ఎంత జరుగుతుంది ఏందనేది. సో అందరైతే రెడీగా ఉన్నారు కొనుక్కోనికి. 12,100 रुपये, 12,500, 12,500, 12,500. ये माले 12,500 12,500. अरे రైతన్నకేమన్నా రావాలి, ఎక్కువ ఎండ పెట్టి 12,500, 12,500, 12,500 బస్తాలు
సరే 12 బస్ అంతే చేసానా ఒక పైసా కూడా 600 రూపాయలు 12600 రూపాయలు 12600 రూపాయలు 600 రూపాయలు 12600 ये नाना ఒకసారి 12600 సీనలకే 12600 రూపాయలు 12600 సీనలకే 12600 8 రూపాయలు అంటున్నానా కాయ పగిలిపోయింది మంచిగా కాయ పగిలిపోయింది వీడియో మొత్తం సూరైతుంది చిల్ల చిల్ల 8 రూపాయలు మిర్చి నీదే నావే నాదే ఎడికెళ్ళి తీసుకొచ్చినావు వావిల్కోళ్ళు ఎక్కడది దేవరకొండ తాలూకా ఓకే ఏం రేట్ పోయింది రేట్ అయిపోయిందా అయిపోయింది ఏం రేట్ అమ్మినావు 12800 12200 800 ఇప్పుడు కిలోకి ఎంత పడినట్టు కిలోకు 125 రూపాయలు 120 రూపాయలు మరి మీకు గిట్టుబాటేనా గిట్టుబాటు లేకనే కదా గిట్టుబాటు అయితే నాదే అదే 3 లక్షలు అయితే మరి పెట్టుబడి కూడా అంతా మళ్ళీ తీస్తే ఇంకేమి రానట్టే ఇక్కడ చేసి చేస్తాం మరి పెట్టాలి మళ్ళీ ఓకే ఒక క్వింటల్కి 5000 అవుతాయి ఓకే అట్లా ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళింది పంట నీకు ఈసారి ఫస్ట్ టైం వెళ్ళిందా ఇది ఎన్నో కటింగ్ ఇది ఫస్ట్ కటింగేనా ఓకే ఇప్పుడు లాసే అంటావు నువ్వు ఈ పంట చాలా లాస్ ఓకే ఇది ఏ రకం ఇది సీడ్ తేజాల్ ఓకే ఓకే మామూలుగా ఇది రేట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా పోయినసారి 18-20 అమ్మింది అమ్మో ఈసారి 12కి వచ్చింది గిట్టుబాటు అయితే కాయ కూలి ఎక్కువ అయితే అందుకు నీ ఖర్చు ఎంత అయింది మొత్తం పంటకు ఖర్చు మస్తుగా వచ్చింది 1,00,000 దాటింది అంటే ఎకరానికి ఎన్ని ఎకరాలు ఎకరానికి 1,50,000 ఖర్చు నా ముక్కలు పట్టావు ముక్కల ఒక ఎకరానికి 16-17 ముక్కలు పడతాయి ఓకే మరి నీకు మొత్తం చూసుకుంటే నువ్వు పెట్టిన ఖర్చు అని వెళ్తుందా లేదా వెళ్ళదు మీద పడుతుంది వెళ్ళదు అరే 30,000 ఉండాలి ఈ రకానికి వేరే రకాల కానీ 20,000 పైన ఉంటేనే రైతు గిట్టుబాటు లేకపోతే అన్ని ఇప్పుడు హైయెస్ట్ కాస్ట్ ఇదే ఉంటుందా ఈ రకం రేట్ హైయెస్ట్ రేట్ అయిపోయింది మార్కెట్ లో ఇదే రేట్ ఉంటుంది ఇంకా లేదు అంతే ఉంది ఇక సరిపోదు 50,000 పెట్టుకోవాలి రైతు ఓకే మళ్ళీ అట్లా 50,000 ఉంటే కలుగుతుంది రైతుకి మొత్తానికి అయితే లాస్ ఇంకా లాభాలు అయితే లేవు మరి గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందా మరి ఏం ఆదుకుంటలేదు ఏది లేదు గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ స్పందననే లేదు ఎక్స్పోర్ట్ ఉంది కదా ఎక్స్పోర్టే లేదు మాట వాళ్ళు ఓకే ఇంకేముంటారు రోజు ఇన్ని కాయలు వచ్చినాయి బాగా మాల్ వచ్చినట్టుంది రోజు తక్కువ ఏం వస్తూనే ఉంది మంచి సీజన్ కదా ఈ నెల వరకు వస్తాయి ఎండాకాలం మార్చి మొత్తం వస్తుంది ఉండలేనంత ఎండిపోతుంది కాయ కదా ఇప్పుడు మొత్తం ఎండిపోతుంది వాటర్ కూడా లేదు అదే అది గాయాలే ఒకసారి కటింగ్ తెగులు బాగా గాయాలే ఒకసారి అయిపోయిందా ఎవరిది పంటది మీరు ఆసాం కదా తెచ్చినావా నువ్వు కూడా తెచ్చినావా కొన్నికి వచ్చినావా ఎట్లుందన్న రేటు ఇలా 10,000 అయిందా 10,000 అంటే కిలో ఎంత పడినట్టు 100 రూపాయల కిలో ఒక మీరు ఎక్కడ అమ్ముతారు ఊళ్ళలో పోయి అమ్ముతారు మీరే 100 పెట్టి కొన్నారు కదా మరి బయట పబ్లిక్ కొంటారా 20-30 రూపాయలు ఇక మీరు ట్రాన్స్పోర్ట్ తిరిగినందుకు ఓకే బండి ఛార్జ్ ఉంటుంది అదే డీజిల్ పోసుకోవాలి ఎన్నో 1,000 రూపాయలు వెళ్తాయి అన్న మరి మీకు 1,000 రూపాయలు కూలి పడుతుంది ఒక బస్తా అమ్మితే 300-400 అయితే బయట అనుకుంటారు వీళ్ళు మస్తు అమ్ముకుంటారు మస్తు పైసలు వస్తాయని అంటారు ఒక సంచి పొద్దాక అమ్మితేనే 500 వస్తుంది అమ్మకపోతే ఓకే ఇప్పుడు లేట్ అయినా కొద్ది మీకు మైనస్ అయితే ఉంటుంది మైనస్ సరే వెయిట్ తగ్గుతూ ఉంటుంది అదే కిలో పోతుంది అంటే మీకు కూడా పెద్దగా లాభం ఏమి ఉండదు కిలో కాడ 5-10 రూపాయలే అదే కూలి పడుతుంది మీకు అమ్మినందుకు రైట్ వీళ్ళందరూ సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనకు సిటీలల్లో డిస్టిక్లలో వీళ్ళు తీసుకెళ్ళి అయితే అమ్ముతారు చూడండి వీళ్ళందరూ ఎక్కడైనా ఏరియా మీద ఇప్పుడు తీసుకెళ్ళేది చింతల్ సిటీ అయిదా రైట్ వీళ్ళు మన సిటీలో అమ్ముతారంట వీళ్ళందరూ చూడండి సో వీళ్ళకు పెద్దగా మార్జిన్ అయితే ఏముండదంట నేను ఎక్కువ ఉంటుంది అనుకున్నా వాళ్ళకు కిలోకాడ 20 రూపాయలు 30 రూపాయలు మాత్రమే మార్జిన్ పెట్టుకొని అయితే అమ్ముతారంట సో లారీలకైతే నింపుకుంటున్నారు చూడండి ఇక్కడ నుంచి దూరం కూడా పోతాయి సో వేరే స్టేట్లలో కూడా ఇక్కడ నుంచి తీసుకుపోతారు అమ్ముకునే వాళ్ళు మధ్యలో బిజినెస్ చేసుకునే వాళ్ళు చూసుకోవచ్చు సో మొత్తం అయితే బ్యాగులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక మార్కెట్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో సో మొత్తం ఇవన్నీ మిర్చి బ్యాగులే
చూసుకోవచ్చు ఎంత మిర్చి బ్యాగులు ఎంత పెద్దగా ఉందో చూడండి. సో చాలా పెద్దది. సో మన హైదరాబాద్లోనే అతిపెద్ద మిర్చి యార్డ్ చూసుకోవచ్చు మీరు. సో వరంగల్లో కూడా ఉంటుంది. సో వరంగల్ తర్వాత ఇదే పెద్దది చూసుకోవచ్చు మీరు. వరంగల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో మలక్పేట్ మార్కెట్ మిర్చి యార్డ్ చూడండి. మొత్తం ఈ బిల్డింగ్లో మొత్తం మిర్చిలే బ్యాగులే. యా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చింతపండు వేలంపాట జరుగుతుంది చూడండి. సో ఇప్పుడు మనం చింతపండు చూస్తున్నాం చూడండి. కాటన్లలో అయితే మొత్తం నింపి పెట్టినారు. సో మంచిగా లోపల గింజలు ఒలిచి సో నీట్గా అయితే కాటన్లలో ప్యాక్ చేస్తున్నారు, సంచులలో ప్యాక్ చేస్తున్నారు చూడండి. ఇది మొత్తం చింతపండు. ఇది మొత్తం ఈ షాపులు అన్నీ చింతపండు షాపులే. సో ఇటు సైడ్ మొత్తం ఇది మార్కెట్ యార్డ్ కదా. సో ఈ మార్కెట్ యార్డ్ పక్కనే ఈ చింతపండుల షాపులు ఉంటాయి చూడండి. ఇవి కూడా మొత్తము రైతులు తెస్తారు ఇక్కడికి. సో ఇక్కడ కూడా వేలంపాట అనేది జరుగుతుంది. వీటి చూడండి మొత్తం ఎట్లా నింపారు చూడండి. మొత్తం ప్యాక్ చేసినారు. మొత్తం కవర్లలో అయితే ప్యాక్ చేసి పెట్టినారు. అన్ని షాప్ మొత్తం చింతపండులే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా వేలంపాట జరుగుతుంది. సో ఇక్కడ మనతో పాటు ఒక అన్న ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు? గోపాలకృష్ణ. ఈరోజు మార్కెట్లో చింతపండు ఏం రేట్ ఉందన్న? 110 నుండి 150 వరకు. 110 నుంచి 150 అంటే క్వాలిటీని బట్టి. క్వాలిటీని బట్టి. ఎక్కడి నుంచి వస్తాయన్న? మహారాష్ట్ర నుంచి. మన మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి బాగా. మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే. సో ఎక్కువ రేట్ ఏ కాలంలో ఉంటుంది చింతపండుకి? మార్చ్ ఏప్రిల్. ఇప్పుడే ఉంటుందా? ఓకే. అంటే ఇప్పుడు ఎండుతాయి కదా, మంచి పండు వస్తుంది. ఎన్ని రోజుల వరకు స్టోర్ చేస్తారు ఇది చింతపండు? ఎన్ని రోజుల వరకు స్టోర్ చేస్తారు బాగా? 6 months 7 months. 6 months 7 months వరకు ఉంటుంది పాడ. మొత్తం డిసెంబర్ వరకు స్టోర్ చేస్తారు ఇప్పటి నుండి. ఓకే. ఇప్పుడు తెంపుతారు కదా పండు? ఇప్పుడు తెంపుతారు. మా కస్టమర్. అన్న నమస్తేనా. నమస్కారం. ఈరోజు ఏం రేట్ నడుస్తుంది అన్న? 12,000 నుంచి 13,000 రూపాయలు, 14,000 రూపాయలు. ఓకే. తెలుగు నీ आता आपको? తెలుగు వస్తుంది కదా. 12,000 13,000 14,000. నంబర్ 1 15. నేను కూడా 15 లా తీసుకున్నా. రెగ్యులర్ ఇక్కడ నుంచే తీసుకోపోతారా? రెగ్యులర్ ఇక్కడ నుంచే తీసుకోపోతారా? రెగ్యులర్ ఇక్కడ నుంచి. ఎక్కడ అమ్ముతారు తీసుకెళ్ళి? ఎక్కడ అమ్ముతారు తీసుకెళ్ళి? బేగం బజార్. బేగం బజార్ అక్కడ మీకు షాప్ ఉంది. సూపర్ మార్కెట్ కూడా అమ్ముతాము. బేగం బజార్ అమ్ముతాము. మొత్తం రీటైల్ అమ్ముకుంటారా మీరు? రీటైల్ అమ్ముతారా మీరు? రీటైల్ కాదు, హోల్సేల్. అక్కడ కూడా హోల్సేల్. నంబర్ 1 గిరాక్. 15 కిలో 30 కిలో సంచి. నంబర్ 1 గిరాక్. సో ఈ అన్న కూడా రెగ్యులర్ కస్టమర్. అన్న ఈరోజు ఎంత కొన్నావు అన్న? నేను 180 230 వరకు కొన్నాను. కర్పులి 230 వరకు కొన్నాను. మార్కెట్ క్రాప్ తక్కువ ఉంది ఈ సంవత్సరము. ఎట్లాగో రేట్ డిమాండ్ ఉంటుంది, ఇంతకు రేట్ తగ్గదు. యావరేజ్ రేట్ 130 to 140 ఉంటుంది మార్కెట్. పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తగ్గదు. అంతే, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, తగ్గదు. ఇంకా ఓన్లీ 2 months క్రాప్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరంకు ఒక 400-500 లారీలు వచ్చినాయి. ఈ సంవత్సరం 150 లారీల కన్నా కూడా రాలే ఎక్కువ. సో ఈ విధంగా మార్కెట్ ఎట్లయినా ఫ్లక్చువేటింగ్ ఉంటుంది, రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. మార్కెట్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండదు, రైతులకు మంచి రేటే ఉంటుంది. చూడండి ఇదంతా చింతపండే చూడండి. మొత్తం బ్యాగులలో అయితే ప్యాక్ చేసి పెట్టినారు. మొత్తం ఏడ చూసినా చింతపండే. పెద్ద పెద్ద బ్యాగులు అయితే కవర్లలో ప్యాక్ చేసి పెట్టినారు. ఏంటంటే కాటన్ బాక్స్లలో కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో ఈ టైప్ ఆఫ్ వెహికల్లో సో నేను చిన్న ఉన్నప్పుడు చూసిన, సిటీ కొత్తలో ఉన్నప్పుడు ఇలాంటి సిటీలో బాగా తిరిగి పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇది చూసుకోవచ్చు. ఇది చాలా రోజులు కనబడ్డది మలక్పేట మార్కెట్లో చూస్తే. మొత్తం అయితే బీట్ అయిపోయింది. మొత్తం అయితే అందరూ కొనేసుకున్నారు. బ్యారల్ లిస్టులు తీసుకోవచ్చు. మొత్తం కొనుక్కొని లోడ్లు అయితే నింపుకోబోతున్నారు. ఫ్రెండ్స్ చూసినాం కదా. సో మనం మలక్పేట్ ఆనియన్ మార్కెట్ అయితే మొత్తం అయితే మనం ఎక్స్ప్లోర్ చేసినాము. ఉల్లిగడ్డ మార్కెట్ నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. ముక్కుల ఘాటు, దగ్గు, దమ్ము, తుమ్ములు ఘోరంగా. డస్ట్ అయితే మస్తు డస్ట్ ఉంది. డస్ట్ అలర్జీ మాత్రం వస్తుంది. కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి. సో మార్కెట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏ మార్కెట్ వీడియో చేయాలో కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం నేను వీడియో చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.